brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 15 నుండి తొలి విడత దరఖాస్తులను ఆహ్వానించింది. ఏటా 2 సార్లు నిర్వహించే టెట్ ఎగ్జామ్ లో భాగంగా ఈ ఏడాది తొలి విడత పరీక్షలు జూన్ లో నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా నిర్వహించే పరీక్ష 2 విభాగాల్లో ఉంటుంది. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఇంటర్ ఫలితాల విడుదలకు రెడీ అయింది. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారు అధికారులు. ప్రభుత్వం తెచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ఫలితాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక నెంబర్ను కేటాయించింది. 9552300009 అనే వాట్సాప్ నంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని విద్యార్థులకు తెలిపింది. ఏపీ సర్కార్ సోలార్ కరెంట్ పై ఫోకస్ పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లపై సోలార్ ప్లేట్లు అమర్చడం లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్రం తెచ్చిన ప్రధాని సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్లేట్లకు కేంద్రం నుండి రాయితీ ఇవ్వనుంది. కొన్ని నిబంధనలతో కూడిన రాయితీతో రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 24 వరకు ఆయన్ను రిమాండ్లో ఉంచింది. వైద్య పరీక్షల అనంతరం మాధవ్ తో పాటు మరో 6 నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ప్రభుత్వంలో కీలక నేతలపై గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాధవ్ పై ఫిర్యాదులు వచ్చాయి. కూటమి మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గోరంట్ల మాధవ్ కు ముసుగు వేయాలని చూశారని అన్నారు. ముసుగు వేయటాన్ని గోరంట్ల తిరస్కరించినట్లు చెప్పారు. కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడిన చేబ్రోలు కిరణ్ పై ఎవరైనా ఘాటుగానే స్పందిస్తారని, మాధవ్ కూడా అలానే స్పందించారన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మానేశారన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా చేబ్రోలు కిరణ్ మాట్లాడినట్లు చెప్పారు. ఆయన అరెస్టు పెద్ద నాటకమన్నారు. ఉప్పు కారం తినేవాళ్లే కాదు, అవి తినని వారు కూడా కిరణ్ మాటలకు స్పందిస్తారన్నారు పొన్నవోలు. విశాఖ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం అధికార విపక్షాల క్యాంపు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. కార్పొరేటర్లు చేజారిపోకుండా కూటమి, వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొందరిని మలేషియా, శ్రీలంకకి తరలించారు. కొత్తగా మరో 12 మంది టీడీపీ జనసేన కార్పొరేటర్లు మలేషియా బాట పట్టారు. ఇప్పటికే 26 మంది టీడీపీ కార్పొరేటర్లు మలేషియాలో ఉన్నారు. వైసీపీ నేత భూమనకు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సనాతన ధర్మం, హైందవ సంప్రదాయాలను వారు గోవులు, టీటీడీపై మాట్లాడడం సరికాదన్నారు. గోమాతను గౌరవించని భూమన గోవులపై రాజకీయాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఏనాడైనా ఒంటిమిట్ట రాములూరికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారా అంటూ నిలదీశారు. భూమనతో చెడిపోయిన సనాతన ధర్మాన్ని కూటమి సర్కార్ పరిరక్షిస్తోందన్నారు మంత్రి ఆనం. ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రాణాని విదేశాల నుండి తీసుకొచ్చిన మోదీ విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరస్తులను భారత్ కు ఎందుకు తీసుకురావటం లేదని ప్రశ్నించారు సిపిఐ నేత నారాయణ. 29 మంది బడా నేరస్తులు 16.5 లక్షల కోట్లు నొక్కేసినట్లు ఆరోపించారు. వారిలో 28 మంది గుజరాత్ వారే అన్నారు. రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలు సమానం అంటూనే కేంద్రం వక్ఫ్ సవరణ చట్టం తెచ్చిందన్నారు నారాయణ. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అగ్రి హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మహోత్సవాన్ని ప్రారంభించారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రైతు పరికరాలు, ఉత్పత్తులు, సీడ్, ఫర్టిలైజర్ స్టాళ్లను పరిశీలించారు. ఈ వేడుకకు రైతు కమిషన్ చైర్మన్ కోదన్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నికారెడ్డి హాజరయ్యారు. రైతు మహోత్సవం ఎల్లుండి వరకు కొనసాగనుంది. 5 దశాబ్దాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం పోరాడుతున్న బీసీ నేత కృష్ణయ్యకు అవార్డు దక్కింది. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో కృష్ణయ్యకు పూలే ఎక్సలెన్స్ అవార్డు అందించారు. తనకు పూలే అవార్డు రావడంపై హర్షం ప్రకటించారు కృష్ణయ్య. మున్ముందు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు పార్ట్ టైం అధ్యాపకులు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పార్ట్ టైం అధ్యాపకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగ భద్రత, అనుభవం ఆధారంగా ప్రమోషన్లు, అధ్యాపకుల నియామకాల్లో పార్ట్ టైం వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్లతో ఈ నెల 17న చలో సెక్రటేరియట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ లో చెరువులు ప్రభుత్వ స్థలాల కబ్జాలకు కళ్లెం వేసేందుకు హైడ్రా చర్యలు ముమ్మరం చేసింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎన్ఎస్ఆర్ఎస్సి డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో చెరువులు విస్తీర్ణం, కాలువలు, నాలాల సమగ్ర సమాచారం పొందే వీలుంది అంటున్నారు రంగనాథ్. కాంగ్రెస్ పడవకి చిల్లు పడిందన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, కావాలనే బీజేపీపై బురద జల్లుతున్నాయన్నారు. హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందన్నారు. హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్రకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర నేపథ్యంలో 2 ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. గౌలిగూడ, తాడ్బండ్ మార్గంలో సాగే హనుమాన్ విజయ యాత్ర నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు. కాకినాడ బీచ్ లో భారత్, అమెరికా బలగాల విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ విన్యాసాల్లో దాదాపు 1000 మంది సిబ్బంది పాల్గొన్నారు. మానవతా సాయం, విపత్తు సమయాల్లో అనుసరించాల్సిన తీరును కళ్లకు కట్టారు. సంయుక్త దళాల ఆధ్వర్యంలో జరిగిన సైనిక విన్యాసాలు చూసేందుకు తరలివచ్చిన జనంతో బీచ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ పల్లెనిద్ర చేశారు. గారమండలం బందరువానిపేటలో గ్రామస్తులతో కలిసి మౌలిక సదుపాయాలు పరిశీలించారు. ప్రభుత్వ బాలికల హాస్టల్ ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కూర్చొని భోజనం చేశారు. ఆ తర్వాత గ్రామస్తులతో డ్రైనేజ్, తాగునీటి సమస్యపై చర్చించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య తుది శ్వాస విడిచారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలకు విడిచారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. వనజీవిని 2017లో పద్మశ్రీతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. 1 కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్యగా పేరు సంపాదించారు. 50 ఏళ్ల పాటు అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు యత్నించారు. 120 రకాల మొక్కల చరిత్రని అలవోకగా చెప్పగలరు వనజీవి రామయ్య. తెలంగాణ ప్రభుత్వం అయితే 6వ తరగతిలో వనజీవి గురించి పాఠ్యాంశంలో చేర్చింది. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల్లో కనీసం 10 నుండి 15% కూడా చెల్లించలేకపోతున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. బిల్లులు క్లియర్ చేయమని చాలా మంది కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారని అంగీకరించారు. గత బీజేపీ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల 1,00,000 కోట్ల రూపాయలకు పైగానే ఉండేవని శివకుమార్ వివరించారు. ఇత్తడి రేకులపై రచించిన అయోధ్య రామ జన్మభూమి చరిత్రను రామ మందిరంలో ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్లో దీనిని సమగ్రంగా రాశారు. 5 భారీ ఇత్తడి రేకులపై చరిత్రను క్లుప్తంగా లిఖించారు. ఆనంద్పూర్ ధామ్ ని దర్శించడంతో మనసు ఆనందంతో నిండిపోయిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన సమాజం ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఒక ఋషో, మనిషో వచ్చి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. ఆనంద్పూర్ ధామ్ గురువులు అద్వైత సిద్ధాంతాన్ని సాధారణ జనానికి చేరువ చేయడంలో ఎంతో కృషి చేశారని ప్రధాని కొనియాడారు. గడిచిన 11 ఏళ్లుగా ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో కాశీ సంపూర్ణ పరివర్తనకు లోనైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సరికొత్త కాశీని చూసేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులే దానికి నిదర్శనమని తెలిపారు. ఇరుకు సందులు, ట్రాఫిక్ రద్దీతో కనిపించిన కాశీ నేడు ఆధునిక అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తోందని యోగి కొనియాడారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ఏమైందని కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు విపక్ష నేత రాహుల్ గాంధీ. 2024 ఎన్నికల తర్వాత ప్రకటించిన ఈ పథకం ఇప్పటికే అమల్లోకి రాలేదని గుర్తు చేశారు. ఈ పథకం కోసం కేటాయించిన 10,000 కోట్ల రూపాయలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. నిరుద్యోగం విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోందన్నారు రాహుల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని అన్నాడీఎంకే, బీజేపీ నిర్ణయించాయి. చెన్నై పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి సమక్షంలో స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. పళనిస్వామి నేతృత్వంలో తాము పోటీ చేస్తామని తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా తిరునల్వేలి ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ నియామకం దాదాపు ఖరారైంది. అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి మురుగన్ ఆయన నామినేషన్ ని బలపరిచారు. నైనార్ నాగేంద్రన్ ఎన్నికను ఇవాళ అధికారికంగా ప్రకటిస్తారు. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, ఇటలీ డిప్యూటీ ప్రధానమంత్రి యాంటనీ తజానీ సమక్షంలో భారత్, ఇటలీ అధికారులు ఒప్పందాలు మార్చుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుందని ఈ సందర్భంగా పీయూష్ గోయల్ ప్రకటించారు.
సూర్య 45 టీమ్ తో మరో బ్యూటీ జాయిన్ అయ్యారు. ఆర్జీ బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో మలయాళ బ్యూటీ అనఘ రవి కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని అనఘ తన సోషల్ మీడియా పేజ్ లో స్వయంగా ప్రకటించారు. టాయిలెట్ సినిమా టైటిల్ విషయంలో జయా బచ్చన్ చేసిన విమర్శలపై అక్షయ్ కుమార్ స్పందించారు. ఆమె ఏమన్నారో తనకు తెలియదు. ఒకవేళ ఆమె టైటిల్ గురించి చెప్పుంటే దాన్ని తాను స్వాగతిస్తున్నాను. ఆమె ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నారు. అక్షయ్ కుమార్ భూమి పడ్నేకర్ జంటగా తెరకెక్కిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ ఘన విజయం సాధించింది. సోషల్ మీడియా ట్రోల్స్ పై ఘాటుగా స్పందించారు సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. సోషల్ మీడియాలో కూర్చొని ఇతరుల గురించి అర్థం లేని విషయాలు పోస్ట్ చేయడంతో మీ రోజు గడిచిపోతుంది అనుకుంటున్నారా, మీకు ఎలా నిద్రపడుతుంది అంటూ సీరియస్ గా కామెంట్స్ చేశారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులకే పరిమితమైంది. శివం దుబే పర్వాలేదనిపించాడు. సునీల్ నారాయణ్ 3 వికెట్లు తీయడమే కాకుండా బ్యాట్ తోనూ రాణించి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఛేదన్ ను కోల్కతా 10.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఈ సీజన్లో కోల్కతాకు ఇది 3వ విజయం కాగా చెన్నైకి ఇది వరుసగా 5వ ఓటమి. ధోని కెప్టెన్సీ తీసుకున్న ఓటమి రాత మారలేదు.